హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు కాజు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి అలాగే రోటీస్ చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక 4 బంగాళదుంపలను తీసుకుని ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అవి కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొన్ని కాజు యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన బంగాళదుంపలు కూడా ఉడికిపోతాయండి ఈలోపు. అవి ఉడికాక తీసి పైన లేయర్ పీల్ చేసేసుకుని కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం బిగ్ సైజులో ఉంటేనే బాగుంటుందండి. సో ఈ సైజులో కట్ చేసుకోండి అన్నీ కూడా ముక్కల్ని. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు యాడ్ చేయండి. అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూను యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అవ్వాలి కాస్త. సో ఇలా ఆనియన్తో పాటు అవి కూడా వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా బంగాళదుంప ముక్క కూడా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే ఒక 2 టీ స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. ఇప్పుడు సేమ్ జార్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి ఇందులో. సో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ముక్కలకు కూడా పట్టాలి. సో ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఉడికించండి. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించాక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈజీగా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది రైస్లోకి, చపాతీస్, రోటీస్లోకి కూడా బాగుంటుంది టేస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.